మరుద్వతి నగరంలో పెనుమార్పులు సంభవించాయి. ధీమంత భూపాలుని చూసి జాలిపడని వారు లేరు. నేడో రేపో అంగరంగ వైభవంగా జరుగుతుందనుకున్న చింతామణి వివాహానికి అంతరాయం కలిగింది. ఉజ్జయినీపురం, వజ్రపురంలో ఉన్న ధీమంతుని బావమరుదుల ఇంట విచార ఛాయలు నెలకొన్నాయి. ఇద్దరు బావమరుదులలో ఎవరో ఒకరు చింతామణిని తమ కోడలు చేసుకోవాలని ఆశపడ్డారు. అలాగే వారి పుత్రులు ప్రభాకర్, సుధాకరులలో ఎవరు వివాహం చేసుకున్నా సంతోషమే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చింతామణి జీవితం చిక్కుల్లో పడి ఉంది. ఎలాగైనా తనని రక్షించి తనకు పూర్తి స్వాతంత్రం కలిగించాలని నిశ్చయించుకున్నాడు ప్రభాకర్. మరుద్వతి రాజ్యానికి వెళ్లి ఎలాగైనా చింతామణిని రక్షించుకుంటానని ఉజ్జయిని రాజ్యాధీశుడిని మరియు తల్లి శకుంతలాదేవిని అనుమతి అడిగాడు. ఇప్పుడెందుకు నాయనా అని అడిగిన తల్లికి సమాధానంగా, అమ్మా, చింతామణి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి చింతామణి నీ మామగారికి అప్పగించి వస్తానన్నాడు. నాయనా, దూరాలోచన చేయక తొందరపడుతున్నావు. ఆ సన్యాసి అన్ని కట్టుదిట్టములు చేశాడంటే ఆ ప్రశ్నలు సామాన్యమైనవి అయి ఉండవు. మనకు తెలియని కథ ఏదో ఆ ప్రశ్నలకి ముడిపడి ఉండవచ్చు. ఆలోచన లేకుండా వేసపడడం మంచిది కాదు. ధీమంతు మహారాజు తెలివి తక్కువవాడేమీ కాదు. అటువంటి మహారాజునే తన గుప్పిట్లో ఉంచుకున్న సన్యాసిని నమ్మరాదు. అప్పుడే ఏ నిర్ణయం నువ్వు తీసుకోవద్దు, కొంతకాలం వేచి చూద్దాం అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కాని ఇంట్లో చెప్పకుండా మరుద్వతి నగరానికి చేరుకున్నాడు. ప్రభాకరుని రాకకు ధీమంతుడు, భార్య సుగుణాదేవి ఎంతో ఆనందించారు. కాని నాయనా ప్రభాకరా, చింతామణి బతుకు చిక్కుల పాలైపోయింది. విధి బలీయమైనది, దానిని తప్పించుట సులభం కాదు. పరమేశ్వరుడొక్కడే ఆమెను కాపాడగలడు. చూస్తూ చూస్తూ నువ్వెందుకు ఉరికంబానికి బలి కావడం? రాబోయే మార్పు చూసుకుని ఏమి చేయాలో ఆలోచించవచ్చు. నువ్వు తొందరపడవద్దు అని చెప్పాడు ధీమంతుడు. అయిననూ ఊరుకొనక ప్రభాకరుడు పోయి గొలుసులాగాడు. వెంటనే రాజభటులు అతనిని తీసుకుని పోయి వేదిక ముందు నిలబెట్టారు. చింతామణి దీక్షా కంకణం కట్టుకుని 15 రోజులైంది. సమాధానం చెప్పడానికి ఎవరూ ఇంతవరకు రాలేదు. ప్రభాకరుడే మొదటివాడు. గుప్తయోగి శిక్షణ పొందిన చింతామణి వేదిక మీదకు వచ్చి ప్రభాకరుని చూసినది. వెంటనే వెనుకకి తిరిగిపోయి, స్వామి, వచ్చినది మా బావ ప్రభాకరుడు. నాకిది సంకట పరిస్థితి. అటు చూస్తే బాధ్యత గల బంధం, ఇటు చూస్తే గురువుల వారి ఆజ్ఞ, నేనేమి చేయగలను అని అడిగినది. అందులకు ఆ స్వామి కఠినముగా స్పందిస్తూ, చింతామణి, దీక్షా కంకణం కట్టిన తరువాత బంధువులు, బాంధవ్యాలు చూడరాదు. నీవు నాకిచ్చిన మాట నెరవేర్చవలసిందే. కాని ఒక్క అవకాశం ఇచ్చెదను, వినియోగించుకోమని చెప్పాడు గురువు. సెలవియండి గురువర్య అంది చింతామణి. వచ్చినది నీ బావ అని చెప్పుచున్నావు కాబట్టి ప్రశ్నలు అడగకుండానే వెనుకకు పంపు. ఒకవేళ ప్రశ్నలు అడిగిన పెదప సమాధానం చెప్పలేదో వచ్చినవారు ఎవరైనా నీ కర్తవ్యం నెరవేర్చి తీరాల్సిందే అన్నాడు. అందుకు భిన్నంగా ఏమి జరిగినా నేనూరుకునేది లేదు, సహించేది లేదు అన్నాడు యోగి. అలాగే గురు పుంగవ, మీరు చెప్పినట్లే చేస్తాను అని వేదిక మీదకి తిరిగి వచ్చినది. బావా, నా మాట విను. పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఒక వలయంలో చిక్కుకున్నాను. ఒక కిరాతకురాలిగా మారిపోయాను. నా జీవితం నా చేతిలో లేదు. నేను స్వాతంత్రం లేకుండా వేరే వారి చేతిలో ఉన్నాను. వారు చెప్పిన పని నేను చేయవలసిందే. వెనుకకు వెళ్ళి నిన్ను రక్షించు మార్గం అడిగి వచ్చాను. స్వామీజీ దానికి అనుమతి ఇచ్చారు. నేను అడగబోవు ప్రశ్నలు నీకు నీ పాండిత్యానికి సంబంధం లేనివి. అవి నిన్ను అడిగి నువ్వు సమాధానం చెప్పకపోతే నీ తల నేను నరికి వేయాలి. కాబట్టి ప్రశ్నలు నేను అడగకుండా నువ్వు వెళ్ళిపోతే రక్షించబడతావు బావా. ఇక్కడ నుంచి మారు మాట్లాడకుండా వెళ్ళిపో. అందుకు నేను స్వామీజీ నుంచి అనుమతి సంపాదించుకున్నాను. ప్రశ్నలడిగిన తరువాత సమాధానం చెప్పనిది ఎవరైనా నేను వదింపక తప్పదు బావా. నా మాట వినండి అని ఎంతగానో బతిమిలాడింది చింతామణి. తరువాయి భాగం మీ చిన్ని ఛానల్లో వినిపిస్తాం. ఆ రోజు కోసం ఎదురు చూడండి మరి.